మేము ప్రభుత్వం మీద వ్యతిరేకం కాదు. వాళ్ళు మెయిన్ పాస్లో పెట్టిన ఒక డిమాండ్లనే మేము కోరుతున్నాం. వాళ్ళు దేని మీద కమిటీ వేసిర్రు? ఫ్రీ కరెంట్ ఇచ్చిర్రు, దాని మీద కమిటీ వేసిర్రా? ఏమన్నా వాళ్ళు ఫ్రీ గ్యాస్ ఇచ్చిర్రు, కమిటీ వేసిర్రా? మహాలక్ష్మి పథకం వేసిర్రు, కమిటీ వేసిర్రా? మరి దీని మీదనే కమిటీ వేయాల్సిన అవసరం ఏమున్నది? అవే ఆర్థికపరమైన సమస్యలే, ఇదే ఆర్థికపరమైన సమస్యలే. ఇవి గిట్ట అసలు ముందుగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని కార్మికులు ఎప్పుడు ప్రభుత్వ పక్షపాతిగా ఉన్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ని కాదని మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మాకు మంచి గుణపాఠం చెప్తున్నారు అనుకుంటున్నాం. మేము ప్రతి దానికి కమిటీ ఎక్కడి కమిటీలు అండి? దేనికి వేసారు కమిటీ? మీరు ఫ్రీ పథకానికి వేయలేదు, మహాలక్ష్మికి వేయలేదు, గ్యాస్కి వేయలేదు, కరెంటుకి వేయలేదు. మరి దీనికి వేయవలసిన అవసరం ఏముంది? కాలయాపన చేయడం తప్ప ఈ ప్రభుత్వము కార్మికులను శ్రమదోపిడి చేస్తూ వాళ్ళకు తప్పుడు ఐఏఎస్ కమిటీ ఏంటంటే దేనికని వేసిరా? ఐఏఎస్లు కమిటీ డైరెక్ట్గా మినిస్టర్ మాట్లాడితే మా సమస్యలు వాళ్ళకి చెప్తాం, వాళ్ళ సమస్యలు మాకు చెప్తారు, ఇమ్మీడియట్లీ పరిష్కారం అవుతాయి. వెంటనే మా యొక్క జేసీ నాయకులను పిలిపించి మా యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.